అంబేద్కర్ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరులో జనసేన నేతలు సమావేశం నిర్వహించారు. కూటమి అభ్యర్థులు దాట్ల బుచ్చిబాబు, హరీష్, మాధుర్కి శుభాకాంక్షలు తెలియజేశారు. సీట్ల చీలనివ్వబోమని పవన్ కళ్యాణ్ మాటకు అనుగుణంగా కలిసి పోటీ చేయడం జరిగిందని, కూటమి అభ్యర్థుల విజయం కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు కృతజ్ఞతలు తెలియజేశారు. అధికారంలోకి రాగానే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకోవాలని బుచ్చిబాబు, హరీష్, మాధుర్ని కోరారు. 13/5/2024 రామరాజ్య స్థాపనకి ఒక కార్యక్రమం జరిగి ఉంది. ఖచ్చితంగా దాని విధానం రామరాజ్య స్థాపనకి రేపు 4వ తారీఖుని ఇది బయటికి పడుతుందని చెప్పేసి అనుకుంటున్నాం. తర్వాత ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ఈవేళ మాట్లాడుతూ 175కి 175 కొడతానని అంటున్నాడు. అదోటి. తర్వాత ఏంటంటే సకల శాఖ మంత్రి గారు కూడా ఈ యొక్క ఈవీఎంల మీద కొన్ని సమస్యలు వెలుగుచ్చుతున్నాడు. కానీ దీనికి వెనకాల ఉన్న తార్కాణం మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం వాళ్ళు దీని మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ మాత్రం నేను కోరుతున్నాను. ఎలక్షన్ కమిషన్ ఏంటంటే మాట్లాడుతూ అక్కడ గొడవైంది, ఇక్కడ గొడవైంది అంటున్నారు. ఏ విధమైన కార్యక్రమంలో చేయనప్పుడు పోలీసు వాళ్ళ చేత కాటన్ సెర్చ్లు చేసేవారు. ఈ ఎలక్షన్ టైంలో ఎక్కడైతే గొడవలు జరుగుతాయో అటువంటి చోట కాటన్ సెర్చ్ ఎందుకు చేయలేదు? కాటన్ సెర్చ్ చేస్తుంటే ఈ బాంబులు, ఈ బ్లాస్ట్లు ఏమన్నా కూడా బయటడే పరిస్థితులు ఏర్పడింది కదా. ఆ కార్యక్రమాలు కేవలం చెయ్యకపోవడానికి ప్రభుత్వం వైఫల్యమని మాత్రం చెప్పాలి. కానీ దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మన రాష్ట్ర సిఎస్ని ముందు అతను తొలగించాలి. అతను ఉండటం వల్లే ఈ అనర్థాలు, ఈ అకారణాలు జరుగుతున్నాయి. తర్వాత ఏంటంటే సిఎస్ గారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారు సిఎస్ గారిని ఒత్తిడి చేసి బిఫోర్ ఎలక్షన్ 14 లక్షల కోట్లు జనాల ఖాతాల్లో పెట్టాలని చెప్పేసి కోర్టులకు వెళ్ళి నానా విధాలుగా తంటాలు పట్టడం జరిగింది. కానీ ఆ కార్యక్రమాలు ఎలక్షన్ లో ఓటును ప్రభావితం చేస్తుందని చెప్పి కోర్టులు ఆపినాయి. కానీ ఎలక్షన్ అయ్యి 2 రోజులు 3 రోజులు అయినప్పటికీ కూడా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే ఈ పాటికి రిలీజ్ చేసి ఉండాలి. ఏ విధమైన డబ్బు రిలీజ్ చేయకపోవడం మాత్రం ఇది చాలా దారుణం అని చెప్పేసి మాత్రం మాట్లాడుతున్నాం. మన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన దాట్ల బుచ్చిబాబు గారికి, అలాగే ఎంపీ అయిన మరి గంటా హరీష్ మాధుర్ గారికి మరి ఇవన్నంటే ఉండి మొన్న 13వ తారీఖున జరిగిన ఎలక్షన్ వరకు కూడా మరి ఓటు వేయించే విధంగా అందరి చేత మరి ఈ ముండా నియోజకవర్గంలో రాత్రి పగలనగా మరి హరీష్ మాధుర్ గారు వెనకాల, మరి దాట్ల బుచ్చిబాబు గారు వెనకాల మరి జన సైనికులు మరి కష్టపడి మరి విజయానికి శ్రీకారం చుట్టారు. మరి అదే విధంగా మరి రిజల్ట్ రోజున మరి బుచ్చిబాబు గారు ఎమ్మెల్యేగా, మరి హరీష్ మాధుర్ గారు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేస్తారని పూర్తి నమ్మకం మా జన సైనికుల మీద, ఈ ముమ్మడి నియోజకవర్గం కుటుంబ సభ్యుల మీద మా పూర్తి విశ్వాసం, నమ్మకం ఉంది. దానికి ముందుగా అభినందన కూడా తెలియజేసుకుంటూ మరి అలాగే మేము ఎంతైతే మరి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకి, ఆయన యొక్క సిద్ధాంతాలకి కట్టుబడి మరి వైసీపీ ప్రభుత్వం చేసిన దుర్మార్గాలు కానీ అక్రమాలు కానీ లెక్క చెయ్యకుండా కేవలం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో ఒక మాట, ఆ మాటను పట్టుకుని మరి బుచ్చిబాబు గారికి, హరీష్ గారికి కొమ్ము కాసి మరి అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా మరి మమ్మల్ని నియోజకవర్గంలో జనసేన కుటుంబ సభ్యులందరూ కూడా కష్టపడ్డాము. విజయానికి పాల్గొన్న జనసేన నాయకులకి, వీరమేలకి అభినందనలు తెలియజేద్దామనండి. కాదు ముఖ్యంగా మన ముమ్మడి నియోజకవర్గంలో దాట్ల సుబ్బరాజు గారు అత్యధిక మెజార్టీతో మనం గెలుపొందడం ఖాయం. ఈ విజయానికి కృషి అయిన జన సైనికులకు కూడా ఎంపీ అభినందనలు తెలియజేయాలి. అలాగే రేపొద్దు రాబోయే రోజుల్లో ఈ రోజున మేము ఎంత కష్టపడి మీ విజయానికి సహకారం చేసామో అదే విధంగా రేపొద్దున మీ సహకారాలు మా అందరికీ ఉంటాయని ఆశిస్తామండి. ముఖ్యంగా ఏంటంటే ఎంతో మంది బయట పార్టీ వాళ్ళు నానా రకాలుగా ఇబ్బంది పెట్టినా కూడా మా జన సైనికులు దేనికి లొంగకుండా పవన్ కళ్యాణ్ మాటకి, బుచ్చిబాబు గారి విజయానికి కృషి చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ విషయం కోసం, ముఖ్య విషయం కోసం ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేద్దాం అనుకున్నామండి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాల్సింది అంటే మన ఈ రోజు కూడా వైసీపీ ఎలా చేశారంటే మేము అందరం కట్టుకున్నా కూడా పార్టీ ఆఫీస్ మీద ఎలా దౌర్జన్యంగా ముగ్గురిని పంపి రౌడీజం కింద అక్కడ మొత్తం నానారాంశంగా బీభత్సంగా లాగేసి మొత్తం అక్కడ ఉన్న ఫర్నిచర్ అన్ని పట్టుకుపోవడం అన్ని చేశారు. మేము ఇలా ముమ్మడివరం నియోజకవర్గ కాన్స్టిట్యూషన్ లో ఆ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ పెట్టడం జరిగింది. 100% డే 1 నుంచి కూడా ఆయన నామినేషన్ వేయడానికి ముందు నుంచి కూడా 40 రోజులు వ్యయ ప్రయాసాలకు పోయి మొత్తం నియోజకవర్గం అంతా ఆయన కూడా తిరిగి మొత్తం అంతా ఎలక్షన్ అయ్యే వరకు ఆయనకి సహకారంగా నిలిచారు. వీళ్ళందరికీ కృతజ్ఞత తెలుపుకుంటూ రానున్న రోజుల్లో ఆయన గుండెకాయ లాంటి ఎమ్మెల్యే పోస్టు ఆయనకి మేము సహకరించి చేశాం కాబట్టి రేపు రానున్న రోజుల్లో
ఎంపీటీసీలో కానీ ప్రెసిడెంట్ల విషయంలో కానీ మాకు బలమున్న చోట ఆయన సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.